ఈ రోజున ధ్యానం చేయబోతున్నాం. రెండవ అధ్యాయము 8వ వచనం దగ్గర నుంచి కొన్ని వచనాలు 14వ వచనం వరకు మనం చదువుకుంటున్నాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తన మందను కాయించుకుండా ప్రభువు దూత దేవుని మహిమ నిలిచాను. ఇది జరగక ముందు ఒక విషయం జరిగిన, ఆ విషయం చెప్పిన తర్వాత నేను వాక్యాలకు వెళ్తా. మొదటి అధ్యాయంలోకి వెళ్తా. లూకా సువార్త మొదటి అధ్యాయం 8వ వచనం దగ్గర నుంచి చదివితే మనకి ఒక ఇద్దరు వ్యక్తులు మనకు 5వ వచనం దగ్గర నుంచి చదువుదాం. యోదయా దేశపు రాజైన హేరోదు, లూకా సువార్త మొదటి అధ్యాయం 5వ వచనం దగ్గర నుంచి చదువుతున్నాం. యోదా దేశపు రాజైన హేరోదు దినముల్లో అబియా తరగతిలోనున్న జకరియా అను ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెల్లో ఒకటి, ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చెప్పునను న్యాయ విధుల చెప్పునను నిరపరాధముగా నడుచుకునుచు దేవుని దృష్టికి నీతిమంతులైందరి. ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయేది, మరియు వారిద్దరు బహుకాలము గడిచిన వృద్ధులైరి. దయచేసి ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసి ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధ సన్నిధిలోనికి వచ్చిన మేము నీ మాటల కొరకు ఎదురు చూస్తున్నాం. మా ప్రాణములు తృప్తిపరచునైనా నీ మాటలు మా హృదయంలోనికి చేర్చు. వినగలిగే చెవులు, గ్రహించే మనస్సు మాకు అనుగ్రహింపజేసి వాటి ప్రకారం నడుచుకుని కృపను కూడా మాకు దయచేయమని. అల్పుడమైన నేను నీ మహిమ కొరకు నిలబడుతూ ఉండగా నన్ను నేను మరుగుపరుచుకుని నిన్ను మాత్రమే కనుపరిచి నిమిత్తము నీ ఆత్మ సహాయం అనుగ్రహింపజేసి దీవించి నడిపించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేయించున్నాము తండ్రి, ఆమేన్. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున మనము ధ్యానం చేయబోతున్న దీంట్లో అంశము అతని వంతు వచ్చెను. అతని వంతు వచ్చెను. అది మనకి 9వ అధ్యాయము చివరి భాగంలో 9వ వచనము చివరి భాగంలో జకరియా తన తరగతి క్రమం చెప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చెప్పున ప్రభు ఆలయంలోకి వెళ్ళి ధూపం వేయటకు అతని వంతు వచ్చెను. అతని వంతు వచ్చెను. అతని వంతు వచ్చెను. ఈ రోజున ఇరువరి భార్య భర్తల విషయమే నేను ఈరోజు మీతో మాట్లాడాలని ఆశపడతా ఉన్నా. వారిరువురు జకరియా, తన భార్య అయిన ఎలిజబెత్. వీరిద్దరు యొక్క జీవితాన్ని మనం చూసుకుంటున్నప్పుడు వీళ్ళు ఎంత అద్భుతంగా తన జీవితాన్ని యాజక ధర్మాన్ని నిర్వర్తిస్తూ దేవుని పరిచర్యలో, దేవుని మందిరములో తన పనిని జరిగించుకుంటూ వస్తున్నారు ఇరువురు. వారి యొక్క ఆత్మీయ స్థితిని ఈరోజు మనం గమనించుకుంటూ ముందుకు వెళ్దాం. వారి ఆత్మీయ స్థితిని మనం గమనించుకుంటూ ముందుకు వెళ్దాం. 6వ వచనం చెప్తా ఉంది, వీరిద్దరూ ప్రభు యొక్క సకాలమైన ఆజ్ఞలు చెప్పున. ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలు చెప్పున, న్యాయ విధులు చెప్పున నిరపరాధులుగా నడుచుకునొచ్చు. దేవునికి స్తోత్రం. ఒకటి, ఆజ్ఞలన్నీ అనుసరించి నడుచుకుంటా ఉన్నారు. ఆజ్ఞలన్నిటినీ. ఇది ఎవరికో కాదు, సాధ్యం కాదు. ఇది ఎవరికో కానీ సాధ్యం కాదు. లోక ఎంత స్పష్టంగా వీరి గురించి సాక్ష్యం పలుకుతా ఉన్నాడంటే సకలమైన ఆజ్ఞలు, నాట్ ఓన్లీ 1 or 2, ఎన్ని సకలమైన ఆజ్ఞలు. ఆజ్ఞలు చెప్పిన
రెండోది న్యాయ విధులు చెప్పున నిరపరాధులుగా నడుచుకోవచ్చు. దేవునికి స్తోత్రం కలుగుగా. ఎలా నడుచుకుంటున్నారు? నిరపరాధులుగా నడుచుకుంటూ దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. బా, దేవునికి స్తోత్రం. ఎలా నడుచుకుంటారట? నిరపరాధులుగాను. రెండోది దేవుని దృష్టికి ఎలా కనబడుతున్నారట? దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. దేవునికి స్తోత్రం. ఎలా ఉన్నారు? దేవుని దృష్టికి నీతిమంతులు ఉన్నారు. ఒకటి, వారు దేవుని ఆజ్ఞలను అనుసరించుకుంటూ వెళ్తా ఉన్నారు. దేవుని ఆజ్ఞలను అనుసరించుకుంటూ వాటి ప్రకారంగా న్యాయబద్ధంగా నడుచుకుంటూ ఉన్నారట. దానికి సాక్ష్యము వాక్యమే. రెండవది, వారు ఎలా నడుచుకుంటున్నారంటే న్యాయ విధులు. ఇది ధర్మం అయితే ఇదే చేస్తా ఉన్నారు, ఇది అన్యాయం అయితే అన్యాయం అని మానేస్తా ఉన్నారు. వారు నడిచే నడకట్ట కూడా ఎలా ఉందనంటే న్యాయబద్ధంగా ఉంది. ఎలా ఉంది? న్యాయబద్ధంగా ఉంది. ఒకరికి అన్యాయం చేయడం కానీ, ఒకరి మీద దూషణ మాటలు పలకడం కానీ, ఒకరి గురించి చెడుగా చెప్పడం కానీ, ఒకరి గురించి నానా విధములుగా మాట్లాడడం కానీ వారు చేయలేదని వాక్యమే చెప్తా ఉంది. దేవుడికి స్తోత్రం. వారి ఇరువురు భార్య భర్తలు, ఆటోల్ని జకరియా, ఆటోల్ని ఎలిజబెత్, ఇరువురు కలిసి ఇద్దరు గురించి చెప్తా ఉంది. దేవుడికి అక్కడ ఏమంటారు? వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలు అన్నిటినీ పాటించుకుంటూ వస్తా ఉన్నారు. వీరు నీతిమంతులై ఉన్నారు. దేవుడు ఏం చూస్తాడనంటే నీతిని చూస్తాడు. దేవుడికి స్తోత్రం. అబ్రహాము నీతి, నావాహు నీతి, ఓకే, నావాహు నీతి, యోబు నీతివంతుడు, యథార్థవంతుడు. దేవుడు తన యొక్క ఆశీర్వాదాన్ని ఎలాగా మన మీద కుమ్మరిస్తాడు అంటే నీతి బట్టే ఉంటదండి. ఇక్కడ 3 విషయాలుగా ఈ ఋతువు గురించి రాయబడి, ఒకటి ఆజ్ఞలు, రెండోది న్యాయ విధులు, మూడోది దేవుని దృష్టికి నీతిమంతుడు. దేవునికి స్తోత్రం. ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారు. ఈ నీతివంతంగా నడుచుకోవడం అనేది ఎప్పటి వరకు నడుస్తున్నారనంటే దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. వీళ్ళు వృద్ధులు అని రాయబడింది. ఏ వయసులో ఉన్నారు? వృద్ధాప్యమైన వయసులో ఉన్నారట. వీళ్ళకి చాలా రకాలైన వ్యతిరేకమైన మాటలు కూడా వస్తూ ఉంటాయి. నువ్వు భక్తి చేస్తున్నావు కదా, యథార్థంగానే నడుస్తున్నాడు కదా, యథార్థంగానే జీవిస్తున్నావు కదా, దేవుడు మీకు ఎందుకు ఇవ్వలేదు సంతానం అని వ్యతిరేకతలు వచ్చినాయి. అయినా నీతి తప్పలేదు. అందుకే దేవుడు అన్నాడు నీతి మంతులు అన్నాడు. నీతి మంతులను ఊరిగా చెప్పలేదు, దాని ముందు చాలా జరిగినాయి. జకరియా, ఎలిజబెత్ తన యొక్క జీవితంలో ఎన్ని రకాలైన మాటలు చెవికి వినబడినా దేవుడు చూస్తూనే నడిచారు. స్తోత్రం చెప్పండి. ఎవరు చూశారు? దేవుడు చూస్తూనే నడిచారు. ఎప్పటి వరకు? తన వృద్ధాప్య వరకు నడిచారు. పిల్లలు లేకపోతే ఏంటి? మన పని మనం చేసుకుంటూనే వెళ్ళాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. వారు ఎంత వ్యతిరేకతలు అనిపించుండొచ్చు. కొన్నిసార్లు మనకు కూడా చాలా వ్యతిరేకత వస్తాయి. ఎంత భక్తి చేస్తున్నాం కదా, ఇంత దేవుడి మందిరానికి వెళ్తున్నాం కదా, దేవునికి ఇంత కానుకలు ఇస్తా ఉన్నారు కదా, ఇంత పరిచయం చేస్తా ఉన్నారు కదా, మీకెందుకు దేవుడు చేయట్లేదు అని అంటే నేను అంటాను సమయం ఉంది. ఏముంది? సమయం ఉంది. ఆ సమయం వచ్చేంత వరకు ఈ మాటలు మన చెవులు పడతానే ఉంటాయి. అందుకే ఈ జకరియా, ఈ ఎలిజబెత్ తన వారి జీవితంలో దేవుని ఆజ్ఞలు, ఒక ఆజ్ఞ కాకుండా సకలమైన ఆజ్ఞలు, రెండవది న్యాయ విధులు చెప్పున నిరపరాధులుగా నడుచుకున్నారట. ఎలా ఉన్నారు? నిరపరాధులుగా.
ఇప్పుడు జీవించడం అంటే జీవిస్తా ఉన్నాం, నిరపరాధులుగా జీవించడం అనేది చాలా కష్టతరమైన పరిస్థితి ఈ లోకంలో. అటువంటి పరిస్థితిలో వీళ్ళు ఎలా నడిచారంటే, ఎంత వ్యతిరేకమైన మాటలు వినబడినా, కుటుంబస్తుల నుంచి ఎంత వ్యతిరేకమైన మాటలు హృదయానికి తగులుతా ఉన్నా, పిల్లల విషయంలోనేమి, పరిచయ విషయంలోనేమి, ఆశీర్వాదం విషయంలోనేమి, అన్ని విషయాల్లో నానా రకమైన మాటలు ఇరువురిని అంటూ ఉన్నా వీళ్ళు నడుస్తూనే ఉన్నారు. దేవునికి స్తోత్రం. అందుకే వీరు నిరపరాధులుగా నడుచుకున్నారట. ఏ విషయంలో కూడా వాళ్ళకి దేవునికి వ్యతిరేకంగా జీవించినట్టుగా వాక్యం చెప్పట్లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు 3 విషయాలు మనం ధ్యానం చేసుకుంటా ఉన్న ప్రోకుని: ఆజ్ఞలు, న్యాయ విధులు, మూడోది దేవుని దృష్టికి నీతిమంతుడు. ఈ ఆజ్ఞలు చెప్పిన, న్యాయ విధులు చెప్పిన నీతిమంతులుగా ఎప్పుడైతే వీరు జీవించారో, ఇశ్రాయేలుకి ఒక క్రమం ఉంది. ఏమనంటే, ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు యాజక ధర్మం చేయాలి. దానికి వాక్య ఆధారాలు మనం చదువుతాం. దినవృత్తాంతుల మొదటి గ్రంథము 24వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చదవండి. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 24 ఇశ్రాయేలీయుల దేవుడైన 24వ అధ్యాయం 19వ వచనం. దినవృత్తాంతం మొదటి గ్రంథము 24వ అధ్యాయం 19వ వచనం చదవండి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా వారి పితరుడగు అహరోనునకు ఆజ్ఞాపించిన కట్టడ ప్రకారము వారు తమ పద్ధతి చెప్పున యెహోవా మందిరంలో ప్రవేశించి చేయవలసిన సేవా ధర్మము ఎలాగూ ఏర్పాటైన. దేవునికి స్తోత్రం. ఎలా చేయాలి? కట్టడి చెప్పున ఎవరైతే చేయాలో వారు దేవుని మందిరంలోకి వెళ్ళాలి. ఎవరైతే చేయాలో వారు ఎక్కడికి వెళ్ళి చేయాలి? దేవుని మందిరంలోకి వెళ్ళి చేయాలి. రెండోది దినవృత్తాంతములు 2వ గ్రంథం, తర్వాత గ్రంథంలో 8వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. 8వ అధ్యాయము 14వ వచనంలో, అతడు తన తండ్రి అయిన దావీదు చేసిన నిర్ణయమును బట్టి వారి వారి సేవా ధర్మములను జరుపుకున్నటకే వారి వారి వంతు చెప్పున యాజకులను వారి సేవకులను కట్టడను బట్టి అనుదినము యాజకుల సముఖమున స్తుతి చేయుటకును ఉపచారకులుగా ఉండుటకును వంతులు చెప్పున లేవీయులను ద్వారములన్నిటి దగ్గర కావలి ఉండుటకై వారి వారి వంతు చెప్పున ద్వారపాలకులను నియమించెను దైవజనుడైన దావీదు అలాగునే ఆజ్ఞ ఇచ్చున్నాడు. దేవునికి స్తోత్రం. వీరికి ఒక వరుస క్రమం ఉంటుంది. లేవీలందరికీ ఒక వరుస క్రమం ఉంటుంది. వరుస క్రమంలో వాళ్ళ వంతు వచ్చినప్పుడు వాళ్ళు మాత్రమే వెళ్ళాలి లోనికి, ఇంకొకరు ఎవరు కూడా వెళ్ళకూడదు. అలాంటిది ఈ జకర్యా వంతు వచ్చినప్పటికీ దేవుడు ఎప్పుడు రప్పించుకోవాలో తెలిసిన దేవుడు 8వ వచనంలో, లోకసువార్త 1వ అధ్యాయం 8వ వచనంలో, జకర్యా తన తరగతి క్రమము చెప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చెప్పున ప్రభు ఆలయములోనికి వెళ్లి ధూపం వేయటకు అతని వంతు వచ్చెను. ఎక్కడికి వెళ్ళడానికి వచ్చింది? ఆయన ఆలయంలోకి వెళ్ళడానికి ఎవరి వంతు వచ్చింది? జకర్యా వంతు. దైవజనుడైన జకర్యా వంతు వచ్చింది. జకర్యా వంతు వచ్చినప్పుడు ధూప సమయమందు ప్రజల సమూహమంతయు ఎలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభు దూత ధూప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్యాను చూచి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు దూత అతనితో, జకర్యా భయపడవద్దు, నీ ప్రార్థన దేవునికి ఎక్కడికి వచ్చిన తర్వాత మాట్లాడాడు దేవుడు.
దేవునికి స్తోత్రం. ఎక్కడికి వచ్చిన తర్వాత దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత అతని వంతు వచ్చింది. దేవునికి స్తోత్రం. ప్రతి దానికి సమయం ఉంది. ఆమె ప్రతి దానికి నీ వంతు నీకు వస్తుంది. నీ వంతు నీకు వస్తుంది. అందుకే అతని వంతు వచ్చినప్పుడు, నీ వంతు వచ్చినప్పుడు ఆయనే తన దూతను నీ దగ్గరికి పంపిస్తాడు. ఆమె ఆయనే పంపిస్తాడు నీ దగ్గరికి. దూత వచ్చి ఏమని మాట్లాడుతూ ఉన్నది అంటే, అప్పుడు నీ ప్రార్థన వినబడింది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కానీ. దేవునికి స్తోత్రం. ఎవరికంటది? కుమారుని. ఇది స్పష్టమైన పదం. ఎవరికంటది? ఏ వయసులో? దేవునికి స్తోత్రం. నీతిని చూసిన దేవుడు, యథార్థతను చూసిన దేవుడు, వారి క్రమం చూసిన దేవుడు వృద్ధాప్యంలో కూడా వారిని దీవించాడు. ఆమె నువ్వు నడుచుకున్న విధానమును బట్టి, నువ్వు వెళ్తున్న విధానమును బట్టి, నువ్వు చేస్తున్న భక్తిని బట్టి నీ క్రమం వచ్చేంత వరకు దేవుడు నిన్ను అలాగే ఉంచుతాడు. నీ క్రమం వచ్చినప్పుడు ఆయన నీతో మాట్లాడతాడు. ఆమె నేనంటాను, ఇప్పుడు మీ క్రమం వచ్చింది. ఆమె నీ ప్రార్థన విడమనింది, నీ భార్య ఎలిజబెత్ నీకు కుమారుని కలిను, అతనికి యాహాను అని. దేవునికి స్తోత్రం. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ఆ మధ్యమైన తాను కదా. దేవునికి స్తోత్రం. అతడు ప్రభు వైపుకు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారు మరియ గర్భంలో పడినప్పటికీ తల్లి గర్భములో యాహారుకి 6 నెలలు. ఎన్ని నెలలు? 6 నెలలు. మరియ వచ్చి ఎలిజబెత్కి వార్త చెప్పినప్పుడు ఎలిజబెత్ గర్భంలో ఉన్న కుమారుడు తండ్రిస్తాడు. ఎన్ని నెలలు? 6 నెలలు. జస్ట్ అవయవ నిర్మాణాలు అయినాయి అంతే. అవయవ నిర్మాణాలు అయినాయి అంతే. ఎప్పటి నుండి పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు పుట్టుతున్నాడు? అతడు తల్లి. అక్కడే మనం చదివాం, ప్రభు దృష్టికి గొప్పవాడై. ఎప్పటి నుంచి? తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని. దేవునికి స్తోత్రం. ఎంత పరసంబంధమైన జ్ఞాన, పరసంబంధమైన ఆశీర్వాదముతో పుడుతున్న కుమారుడు మనకు అర్థమవుతా ఉంది. దేవునికి స్తోత్రం. ఈ కుమారుడు పుట్టిన తర్వాత, అనగా యాహారు పుట్టిన తర్వాత అనేక మంది ధర్మశాస్త్రం, అనేక మంది హితబోధన తట్టు తిరుగుతూ ఉండగా మారు మనసు నిమిత్తమై తెగించి నిలబడి అనేక మందికి మారు మనసు నిమిత్తం బాప్తిస్మం ఇచ్చిన వారు ఎవరనంటే యాహారు. దేవునికి స్తోత్రం. అతని గురించి మరి పుట్టకుండానే దూత చెప్తా ఉంది, అతడు మద్యమైనను ద్రాక్షారసమైనను తాగక, అతడు పాపము జోలికి పోక, వ్యర్థమైన దాన్ని తీసుకునక, పుట్టిన మొదలుకుని పరిశుద్ధాత్మతో నింపబడిన కుమారుడు నీకు పుడతాడు. దానికి కారణం ఏంటి తెలుసా? నీవు నా యందుంచిన భక్తిని బట్టి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు నా యందు చూపిన విశ్వాసమును బట్టి, నీవు క్రమం తప్పుపోకుండా, ఎంత బాధ నీ హృదయంలో ఉన్నా, ఎంత కఠినమైన హింసను నువ్వు భరిస్తూ ఉన్నా, ఎంత కఠినమైన ఇబ్బందికరమైన పరిస్థితులను నడుస్తూ ఉన్నా, నీవు చేసిన క్రమం చెప్పున, నువ్వు చేసిన భక్తి చెప్పున దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. మనం ఆవేశపడినంత మాత్రమే కార్యాలు క్రమం ఉంది. వారి వారి క్రమం చెప్పిన ఎక్కడికి వెళ్ళారు? వారి వారి క్రమం చెప్పిన వారి వంతు వచ్చినప్పుడు దేవుని ఆలయంలోకి వెళ్ళారు. దేవుడు ఇప్పుడు తన వంతు వస్తుందా అని చూశాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తన వంతు ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు వారు దేవుని సన్నిధిలో వెళ్ళి ప్రతి దానికి సమయం ఉందని సొలొమోను రాస్తూ 3వ అధ్యాయం ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయంలో కొన్ని క్రమాలు చెప్పాడు, కొన్ని సమయాలు చెప్పాడు. ఏ సమయంలో ఏం జరగాలో అది ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము ప్రారంభ వచనం దగ్గర నుంచి చదివితే, ప్రతి దానికి సమయము గలదు. ఆకాశము కింద
ప్రతి ప్రయత్నములకు సమయం కలదు. పుట్టుటకును, చచ్చుటకును, నాటుటకును, నాటబడిన దాన్ని పెరికి వేయుటకును, చంపుటకును, బాగు చేయుటకును, పడగొట్టుటకును, కట్టుటకును, లేచుటకును, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు, రాళ్ళను పారవేయుటకును, రాళ్ళను కుప్పలుగా వేయుటకును, కౌగిలించుకుంటూ మాడుటకును, వెతుకుటకును, పోగొట్టుకున్నటకును, దాచుకుంటకును, పారవేయుటకును, చెప్పుటకును, కుట్టుటకును, మౌనంగా ఉండుటకును, మాట్లాడుటకును, ప్రేమించుటకును, దేశించుటకు, యుద్ధము చేయుటకు, సమాధానపడుటకును, కష్టపడిన వానికి లాభమేమి నేను దేవునికి స్తోత్రం. ప్రతి దానికి సమయం ఉంది. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏమని రాయబడుతున్నానంటే దాచి పెట్టుకోవడానికి, పాడవేయడానికి సమయం ఉందట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం మంచి పదాలు తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటామా? దానికి ఒక టైం ఉంటుంది. 360 గంటలు పెట్టినప్పుడు ఏమవుతాయి? దాన్ని దాచుకోవడానికి సమయం ఉంది, పాడవేయడానికి సమయం ఉంది, పుట్టుటకు చచ్చుటకు సమయం ఉంది, నవ్వుటకు ఏడుగుటకు సమయం ఉంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎవరైనా చచ్చిపోయినాక అక్కడికి వెళ్ళాననుకో, నవ్వుతారా? నవ్వు వచ్చిన ఏం చేస్తారు? ఏమో ఆడతారు? అది నవ్వుతే ఏముంది? ప్రతి దానికి సమయం ఉంటుంది. ఆవేశముతో చేయవలసిన పనులు ఏమీ దేవుడు చేయడు. ఆమె ఎంత ఆవేశపడిపోయాడు సార్. కొన్నిసార్లు ప్రభా నేను ఎంత భక్తి చేస్తున్నాను కదా, తల మందిరానికి వస్తున్నాను కదా, ఇన్నిసార్లు ఉపవాసం ఉన్నాను కదా, నీకు నేను సన్నిధికి అన్ని ఇస్తూ ఉన్నాను కదా, అయినా శివుడు ఇన్ని మాటలు నేను భరిస్తా ఉన్నాను అంటే దేవుడు మౌనంగానే ఉంటాడు. నీకు ఆవేశం వచ్చిందని ఆయనకి ఆవేశం రాదు. నువ్వు కంగారు పడిపోయాడు, ఆయన కంగారు పడేవాడు కాదు. ఆయనకి సమయం ఉంది. నీ వంతు రావాలి. నీ వంతు వచ్చినప్పుడు ఆయనే పంపిస్తాడు తన ఆశీర్వాదం మన దగ్గరికి. ఆమె అప్పుడు ఇస్తాడు సౌందర్యవంతమైన పిల్లల్ని, ఆత్మతో కూడిన పిల్లల్ని ఇస్తాడు. కంగారు పడ్డం దెయ్యం పిల్లలు పడతాయి. దేవుడికి స్తోత్రం. అది చెప్తున్నాను. అబ్రహాం కంగారు పడ్డాడు. ఏమన్నా అబ్రహాము కంగారు పడి తన ఆస్తిలో పగిలికి ఎవరు పుట్టారు? ఇస్మాయిల్ పుట్టాడు. ఇస్మాయిల్ ఎప్పుడైతే పుట్టాడో ఆలకి పనులు అన్ని పిల్లలు పుట్టారు. ఈ గవదేశాలన్నీ విస్తరించిపోయిపోయి ఇస్మాయిల్ సంతానం, ఈసారి సంతానం రెండు కలిసి ఇప్పుడు కొద్ది సంతానం ఒక్కటి తీసుకుని అన్నీ. దేవుడికి స్తోత్రం. బాంబులు వేసేస్తాం, యుద్ధాలు జరిగించేస్తాం. మేము దేవుని సంతానం అంటే నేను దేవుని సంతానం అని కొట్టుకుంటున్నాను. దేవుడికి స్తోత్రం. ఎవరి సంతానం? అబ్రహాము నిన్ను దీవిస్తాను, సంతానంలో దీవిస్తాడు. ఇది ఇస్మాయిల్ పుట్టిన తర్వాత మంచి ధీమాగా ఉన్నాడు. నేను ఒకరిని తీసుకొచ్చి నేను పెంచుకుంటానంటే వాడికి కావాల్సిన నీకు పుట్టిన వాడు నీకు వారసుడు అవుతాడు. ఆవేశంతో తీసుకున్నాడు. ఎప్పుడైతే ఆవేశంతో తీసుకున్నాడో ఈ రోజు కొన్ని దేశాలు యుద్ధం జరుగుతూ ఉన్నాయి. అవును కదా? కొన్ని దేశాలు కొట్టుకుంటా ఉన్నాయి. ఇరాన్ కానీ, గాజా కానీ, సిరియా కానీ, రష్యా కానీ, పాలస్తీనా పరిసర ప్రాంతాలు కానీ, ఎట్లయినాను ఇశ్రాయేలీయులు నాశనం చేద్దామని వాళ్ళు చేయించున్న ప్రయత్నం అన్నీ కాదు. ఇది అర్థమవుతుందా? ప్రతి దానికి సమయం ఉంది. దేవునికి స్తోత్రం కలుగుగా. ఏముంటది? ప్రతి దానికి సమయం ఉంటుంది. దేవుడు ఇచ్చుటకు తీసుకున్నటకు సమయం ఉంది. హల్లెలూయా. ఇచ్చుటకును తీసుకున్నటకు సమయం ఉంది. మనం ఆవేశపూర్వకమైన పనులు చేసి ఎప్పుడైతే చేస్తామో దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోతాం. దేవునికి స్తోత్రం. వాళ్ళు మాట్లాడుతున్నారని, వీళ్ళు మాట్లాడుతున్నారని, వాళ్ళు తిడుతున్నారని, వీళ్ళు తిడుతున్నారని మన ఆవేశంతో తీసుకున్న నిర్ణయాలకి మనమే బలైపోతాం. అందుకే దేవుడు అన్నాడు, నీ వంతు వస్తుంది, అప్పుడు నిన్ను దీవిస్తాను. ఆమె నీ వంతు వస్తుంది, అప్పుడు నేను దీవిస్తాను. ఇప్పుడు జకరియా దేవుని మందిరంలోకి ఎందుకు వెళ్ళాడు?
ధూపం వేయడానికి, అక్కడ పరిచర్య చేయడానికి, అక్కడ పని చేయడానికి. అక్కడికి వచ్చిన దూత ఆ దూతను చూసి జకరియా భయపడుతున్నాడు. భయపడుతున్నప్పుడు అక్కడ ఏమన్నా, నువ్వు భయపడొద్దు, నీ ప్రార్థన నాకు, అక్కడ ఎవరు వచ్చారు, నీ ప్రార్థన నాకు వినబడింది. వినబడిందా, విన్నానా? ఎవరికి ఇప్పుడు వచ్చింది ఎవరు? నీ ప్రార్థన వినబడింది. జకరియా ఎవరికి చేసిన ప్రార్థన? దూత చేశాడా, దేవుడు చేశాడా? దేవునికి స్తోత్రం. ఎవరు వచ్చారు? దేవునికి స్తోత్రం. ఎవరు వచ్చారు? దేవుడు వచ్చారు. దేవునికి స్తోత్రం. ఆయన జకరియాను దీవించడానికి ఆయన దూత వలె దిగి వచ్చి, నీ ప్రార్థన వినబడింది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కంటది. అతని పేరు ఏమని పెడతామంటే యోహాను. ఏమని పెడతాడు? యోహాను. కడిగి చెప్పండి, యోహాను. దేవునికి స్తోత్రం. అక్కడ పుట్టినది మొదలుకొని దీవెనకరంగా నడిపించబడతాడు. దేవునికి స్తోత్రం. ఎలాగా? పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడే. దేవునికి స్తోత్రం. అది ఎవరికో కానీ ఉండదు ధన్యత. ఎవరికి? నేను అనుకుంటాను ఇటువంటి ధన్యత ఉన్న వాళ్ళు 10 ఉన్నారు నాకు తెలిసిన బట్టి. ఒకటి ఇస్సాకు, ఒకటి ఇస్సాకు. ఎందుకంటే దేవుని చేత ఆశీర్వాదింపబడిన వారసునిగా మొట్టమొదటిగా ఎవరున్నారంటే ఇస్సాకు ఉన్నాడు. రెండవవారు ఎవరనంటే యోహాను. మూడవవాడు యేసు ప్రభువు. మూడవవారు యేసు ప్రభు. తర్వాత పెద్ద అయిన తర్వాత వారి భక్తిని బట్టి, వారి విశ్వాసమును బట్టి పరిశుద్ధాత్మను పొందుకున్న వాళ్ళు అనేక మంది ఉన్నా, పుట్టికి మొదలుకొని దేవునికి స్తోత్రం. ఏ మొదలుకొని? పుట్టుకు మొదలుకొని దీవెనతో ఉన్న వాళ్ళు ఈ ముగ్గురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారి జన్మ ధన్యం. ఇస్సాకు జన్మ ధన్యం. రెండవది యోహాను యొక్క జీవితం ధన్యకరమైన జీవితం. అక్కడ ఏం చేస్తానంటే అనేకులను ప్రభు తట్టు తిప్పుతాడు. ఈయన పుట్టినవాడు ఎవరి తట్టు తిప్పుతాడు? ప్రభు దగ్గరికి తీసుకెళ్తాడు. దేవునికి స్తోత్రం. ఎవరు? పుట్టిన కుమారుడు. రెండు చేతులు పైకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీకేం ఫ్యాన్ తగిలేవు, గడికి చెప్పండి. హల్లెలూయా. దేవుడు వాక్యం చెప్తా ఉంది. అతడు ఎవరి తట్టు తిప్పుతున్నాడు? అది మనం ఆ వైపు తిరిగేస్తాం. ఎవరైపు? డిఆర్ఎస్ఎల్ మనం నేర్చుకుంటాం కానీ మన ఎదురు నేర్చుకుంటలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా దగ్గర కొంతమంది ఆత్మీయులు వాళ్ళు వచ్చి దేవుడి గురించి చెప్పంటారు బాబంటే, మా ఊళ్ళో సంబరం జరుగుతుందండి, అది బాబు ఎంత బాగా జరుగుతున్నాను. క్రైస్తవుల్లో దుర్మార్గుడు. ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? మా అమ్మ వచ్చేవాళ్ళండి సాయంత్రం సంబరం. దేవుని దగ్గరికి వచ్చి అడిగేవా మర్యాద ఉండదు. దేవునికి స్తోత్రం. ఏం జరుగుతుంది? నువ్వు ఎవరి కోసం బతుకుతానని తీర్మానించుకున్నావు? ఎవరి కోసం ప్రకటిస్తానని తీర్మానం చేసుకున్నావు? ఎవరిని ప్రకటిస్తానని తీర్మానం చేసుకున్నావు? నువ్వు కనీసం ఒక్కరైనా ప్రభుత్వ తిప్పగలుగుతున్నావా? అటువంటి తిప్పాలంటే మన పరిశుద్ధాత్మతో నింపబడిన వారమై ఉండాలి. ఆమేన్. అప్పుడే దేవుని గురించి మనం చెప్పగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ప్రభువు తప్పి తిప్పేవారుగా మనం ఉండాలా. దేవునికి స్తోత్రం. చెప్పను మాట ఏంటి తప్పలేదు. మాట చెప్తే ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుడి గురించి మాట్లాడుకుంటే, వాక్యం గురించి మాట్లాడుకుంటే, ప్రార్థన గురించి మాట్లాడుకుంటే, సాక్ష్యాలు చెప్పుకుంటూ ఉంటే వారి మనసు దేవుని చెప్పడానికి ఆసక్తి ఉంటుంది. మీరు దెయ్యాలు కూడా తప్ప దేవుడు కూడా ఉండదు. మీకు
ఏ గోళ? దేని గోళ? ఏంటనే కాదు, ఎవడు గోళ కాదు, పచ్చిమిరపకాయలు వేసాం కాదు, చెట్టుపడి చేసాం కాదు. ఇదే గోళ. దేవునికి స్తోత్రం. ఇదే తప్ప ఇంకేమడదు. అసలు నీకు అసలు మనసు ఉందా దేవుని చెప్పాలి, దేవుని దగ్గర తీసుకెళ్ళాలని? నువ్వైతే పరలోకానికి వెళ్ళిపోతావు, మీ భర్త అయితే మాత్రం అడగని పోవాలా? నేను పరలోకంలో ఉంటాను, దేవునికి స్తోత్రం. నన్ను పెళ్లి ఆడతాను, దేవునికి స్తోత్రం. మీ భర్త పలం కాలిపోతారు, ఎక్కడ కాలిపోతారు, అక్కడ కాలిపోతారు. దేవునికి స్తోత్రం. ఇంకెప్పుడు తీసుకెళ్తా దేవుని దగ్గరికి? ఇంకెప్పుడు చెప్తావు దేవుని గురించి? చెప్పు ఎవరు తెలిసి పరిశుద్ధాత్మను అడుగు, ప్రభా నాకు శక్తిని నీ గురించి చెప్పడానికని దేవుని దగ్గర మాట్లాడు, ప్రార్థన చేయి. బాబా నేను అర్థం కాదు, చాలు గుర్తుకొందు. దేవునికి స్తోత్రం. అలా ఉంది నీ వ్యవహారం. ఏ పొందు? నువ్వు మనశ్శాంతిగా ఉండు, నువ్వు అర్థం కదా అన్నట్టు ఉందని మీ వ్యవహారం. ప్రభు తట్టు తిప్పినవారుగా ఉండాలి. ఆమె కిందకు చూస్తున్నప్పుడు మరియు మొట్టమొదటి ప్రభుత్వం చెప్తున్నాడు, తండ్రుల హృదయమును పిల్లల తట్టును అవిధీయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుకున్నటకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కుటుంబాన్ని కలుపుతున్నాడు, నీతి ప్రకారంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకే ఏలియా యొక్క ఆత్మయు శక్తియు, ఏ ఆత్మ అంట? ఏలియా యొక్క ఆత్మ యొక్క శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెలుగు గనుక సంతోషమును మహానందమును కలుగును. అతడు పుట్టినందున దేవునికి స్తోత్రం. అతడు పుట్టినందున అనేకులు సంతోషిస్తారు. కొంతమంది పుట్టుక ఆనందాన్ని ఇవ్వాలి, పుట్టుక ఆనందిస్తుంది, కానీ వయసు వచ్చిన తర్వాత వాళ్ళకి ప్రవర్తన ఆనందాన్ని ఇవ్వట్లేదు. పుట్టుక ఆనందిస్తుంది, మొట్టమొదటి పుట్టినరోజు ఆనందిస్తుంది, వాళ్ళ చిన్న చిన్న అడిగేసినప్పుడు ఆనందం, అప్పుడున్న ఆనందం వాళ్ళకి ఎదిగిన తర్వాత వాళ్ళ ప్రవర్తన విషయమై ఏమట్లేదనంటే ఆనందం ఉండట్లేదు. కిందకి ఇంకొక మాట ఉంటుంది, జకరియా ఇది ఇది ఈ మాట మొట్టమొదటి ఆదికాండంలో ఎవరన్నారు? అబ్రహాము. నేను వృద్ధాప్యం మంది ఉన్నాను, ఆయన నాకెలా వెళ్తుందంటే, నువ్వు నమ్మితే ఇది మనుషుడికి అసాధ్యమైనది కానీ దేవునికి సమస్తమును సాధ్యమే. అతను అంటాడు, నేను ముసలివాడును, నా భార్య బహుకాలము గడిచిన ఆ దూత చెప్పగా దూత గబ్రియేలును ఈ సువర్తమానము నీకు తెలుపుటకును. ఎవరు పంపారు? దేవుడు పంపాడు. ఓకే, కొన్నిసార్లు దూత రూపంలో ఆయన వచ్చాడు. గాబ్రియేలు అన్న దూత దేవుడి దగ్గర నుంచి వర్తమానం పట్టుకుని వస్తా ఉంటే అక్కడ కిందకు వచ్చినప్పుడు వర్తమానం పంపినప్పుడు, మరియు నా మాట జగన్ ఎవరి మాట నమ్మలేదట? దేవుడు చెప్పిన మాటను నమ్మలేదట. అప్పుడు ఆ మాట చెప్పినప్పుడు నా మాట నమ్మలేదు కనుక నువ్వు మౌనంగా ఉండు. తర్వాత ప్రజలు ఆలయంలోకి వెళ్ళిపోయాడట. దేవుడి మాట వింటానే ఉన్నాడట. బయట అందరూ అలా చూస్తారు, ఇంకా రావట్లేదు, ఇంకా రావట్లేదు, ఇంకా రావట్లేదు. ఆశ్చర్యపడుతూ ఉన్నాడట బయట అందరూ, ఇంకా రావట్లేదట. కిందకి జరిగినప్పుడు ఇంకో మాట ఉంటది, ఎవరు గ్రహించారు? లోన వాడు గ్రహించలేదు, కానీ బయట వాళ్ళు గ్రహించారు. అర్థమైందా మీకు? ఈ మాట చెప్పడానికి ఇంత చదివించాను నేను, మీకు దేవునికి స్తోత్రం కలుగా. లోన మందిరంలోకి వెళ్ళి స్వయాన దేవుడి మాట వింటున్న వాళ్ళు గ్రహించట్లేదు,
ఎక్కడ ఆ చెట్టు కింద పుట్ట కింద మేడ మీద కూర్చున్న వాళ్ళేమో దేవుని మాట వినేమో దేవుని చేత దేవునికి భక్తి పనులుగా మార్చబడుతూ ఉన్నారు. కానీ దేవుని దగ్గరికి వచ్చి మందిరంలోకి వచ్చి చప్పలు కొడుతూ ఆరాధన చేస్తూ ఎంత చేసిన మనం మాత్రం నమ్ముతలేదు. దేవునికి ఇస్తాం ఏం చేస్తలేదు. స్వయంగా విన్నాడు కదా, భయపడకు, దేవుడు నన్ను పంపించాడని దోచ చెప్పినప్పుడు నువ్వు నా మాట నమ్మలేదా. కానీ బయట ఉన్న వాళ్ళు అన్నారు నీకు దర్శనం కలిగిందని. ఏం చెందారట? వారు గ్రహించారు. అప్పుడు అతని భార్య ఎలిజబెత్ గర్భవతి అయి మనుషులలో నాకుండిన అవమానము తీసివేయుటకు దేవునికి స్తోత్రము కలుగుగాక. హల్లెలూయా. ఏం తీసాడట? ఎవరు నమ్ముతున్నారు ఈ మాట? ఎవరు అంటున్నారు ఆ మాట? ఎలిజబెత్ మనుషులలో నాకుండిన అవమానమును తీసివేయుటకు దేవునికి స్తోత్రం. 6వ నెల దావీదు వంశస్థులైన యోసేపు అనే ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటిగా దర్శించింది ఎలిజబెత్. 5 నెలల వరకు మౌనంగా ఉన్నారట. దేవునికి స్తోత్రం. కొంతమంది చెప్పరు కదా, పెద్ద పూర్తిగా కన్ఫర్మ్ అయ్యేదాకా బయట చెప్పకూడదని చాలా జాగ్రత్తగా ఉంటారు కదా. దేవునికి స్తోత్రం. ఏదో కన్ఫర్మ్ అయితే అందరికీ సంతోషంగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఏ కన్ఫర్మ్ అవ్వకుండా ఏం చెప్తారు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 5 నెలల వరకు అలా ఉన్న తర్వాత 6 నెలలు వచ్చినప్పటికి, ఎన్ని నెలలు వచ్చింది? 6 నెలలు వచ్చినప్పటికీ మరియా ఎలిజబెత్ దగ్గరికి వచ్చింది. అప్పటికి ఎన్నో నెల వచ్చింది? దేవునికి స్తోత్రం. 6 నెలల వరకు ఏ మాట వినలేని యోహాను తల్లి గర్భంలో ఒక రక్షకుడు పుడతాడని విన్నాడు. గర్భంలో ఉన్న శిశువు. దేవునికి స్తోత్రం. గంతులు వేసినట్ట. ఆ గంతులు వేసిన అంత జ్ఞానము, ఆ తల్లి గర్భంలో అంత జ్ఞానం రావడానికి కారణం ఏంటంటే అతడు దేవుడిచ్చిన కుమారుడు కనుక. రెండోది అతను పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు కనుక. అంత గ్రహింపు ఎలా వస్తా ఉంది? ఇప్పుడు అయితే ఇప్పుడు తేజగడికి నేను మర్మాలు అర్థమవుతాయంటే కొంచెం అవుతుంది, అంత అలాగే అర్థం కాదు. ఓకే, ఇప్పుడు 14 సంవత్సరాలైనా కొద్దిగా అంత ఆత్మీయ జ్ఞానం అనేది అర్థం అవ్వడానికి చాలా కష్టమైన పరిస్థితి. అలాంటిది 6 నెలల శిశువు, అదైనా ఇంకా పుట్టలేదు, తల్లి గర్భంలోనే ఉన్నాడు. సో ఏమి పుడతారని దేవుని సన్నిధిలో విన్న జకరియా నమ్మలేదు, ఎలిజబెత్ నమ్మలేదు. కొన్నిసార్లు మనం నమ్మం. దేవుడు చేస్తాడన్నా మనం నమ్ము, మనకున్న వాడమైనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు బాగుపడతావన్నా నమ్మం. దేవునికి స్తోత్రం. ఏ వయసులో ఇచ్చాడట? అసలు ఈ వయసులో నేను పిల్లల్ని గంటబెట్టి, నా భార్య గంటబెట్టి, గాబ్రియల్ నా మాట నువ్వు నమ్మలేదు కదా, ఏ కాలంలో ఏం జరగాలి అన్ని జరిగితే వాళ్ళ చూస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ మందిరంలో ఉన్నవాడు మాత్రం నమ్మలేదు, మందిరం వెలుపల ఉన్న వాళ్ళు మాత్రం నమ్మారు. ఇతడు దర్శనమును చూచాడు. అమ్మా నువ్వు దర్శనం చూసావంటే సైకిల్ చేసుకుంటూ మౌనంగా బయటకు వచ్చేసాడట. కొంచెం తన యాజక ధర్మం అయిపోయిన బయటికి వచ్చిన తర్వాత కొద్ది నెలలకి ఎలిజబెత్ గర్భవతి. దేవుడికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మన వంతు వచ్చినప్పుడు దేవుడు ఎక్కడికి తీసుకెళ్ళాడు? జకరియాని మందిరంలో తీసుకెళ్ళాడు. మందిరంలో తీసుకెళ్ళి మాట్లాడాడు. ఏమండి, మందిరంలోనే మాట్లాడతాడా, బయట ఎక్కడ మాట్లాడాడంటే ఆయా సందర్భాలను బట్టి తన భక్తులతో మాట్లాడాడు. ఎండ వేళలో అబ్రహాంతో మాట్లాడాడు,
అగ్నిలో నుండి మోషేతో మాట్లాడాడు. ఎడారిలో ఉండగా గొర్రెలు కాసుకుంటూ దావీదుతో మాట్లాడాడు. ఓకే, యెహోషువతో నువ్వు ఇక్కడి నుంచి నువ్వు పనిని కొనసాగించమని ఆయా సందర్భాలను బట్టి ఆయా స్థలాలను బట్టి దేవుడు మాట్లాడాడు. అన్ని స్థలాల కంటే దేవుని మందిరం అనేది చాలా శ్రేష్టమైనది. ఆమేన్, హల్లెలూయా. దేవుని మందిరంలోనికి నిన్ను తీసుకొస్తా ఉన్నాడు. దేవుని మందిరానికి నిన్ను తీసుకుని వచ్చి తన మాటనికి వినిపించబోతా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు అన్నాడు, ఎంత వయసు అయిపోతే నాన్న అయిపోతాను నేనాన్ని కట్టాను. అబ్రహాం కూడా నవ్వాడు. నేను పిల్లలు ఎత్తానంటే అబ్రహాం నవ్వాడు. దేవునికి స్తోత్రం. అబ్రహాం నవ్వాడు, సారా నవ్వింది. నువ్వు నవ్వావు, నేను చూశాను అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఎవరు నవ్వారు? నువ్వు నవ్వావు, నేను చూశాను అన్నాడు దేవుడు. నేను నవ్వలేదు, కాదు నువ్వు నవ్వావు, నేను చూశాను. మనసులో నవ్వినా, మనసులో అనుకున్నా ఎదురా. దేవునికి స్తోత్రం. నువ్వు పై రూపాన్ని చూపుతావు, ఆయన హృదయం చూపుతాడు. అందుకే ఈ రోజున తన సన్నిధిలో మనల్ని పెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజున దేవుడు మనల్ని చూచాడు. నీ వంతు వస్తుంది. నీ వంతు వచ్చినప్పుడు నీ జీవితంలో ఏం తీస్తాడో తెలుసా? మనుషులలో నాకుండిన అవమానములు తీసివేసి, ఈ బాగా గుర్తుపెట్టుకోండి. దేవునికి స్తోత్రం. మనుషులలో నాకున్న అవమానమును తీసివేసి, ఎప్పుడు దేవుడు మన వంతు వచ్చినప్పుడు, మనం దేవుడి సన్నిధికి వెళ్ళినప్పుడు, దేవుడు మనం దీవించినప్పుడు మొట్టమొదటిగా నువ్వు నమ్ము. మొట్టమొదటిగా నువ్వు నమ్ము దేవుణ్ణి. నమ్మకుండా కార్యాలు అవ్వు. దేవుడికి స్తోత్రం. అందులో వచ్చామా, ఏదో వచ్చాము, విన్నాం, చెప్పాం, అయ్యగారు చెప్పారు, విన్నాం, దేవుడికి స్తోత్రం. అబ్బాయి చెప్పాడు, ఇది అవుతుంది, ఇది మన వల్ల అవుతుందా? ఎంతో మంది అటు నుంచి ఎత్తేసారు, ఎన్నెన్నో ప్రయత్నం చేసేసాం, ఇక మనం ఎక్కడికి అంటాంలే. ఆయన ఆలోచన నీది. కానీ దేవుడు ఇవ్వాలనుకుంటే, ఆయన ఆశీర్వదిస్తే మనలో ఏం తొలగిపోతుందో తెలుసా? మనుషుల్లో నింద తొలగిపోతాయి. రెండోది గొడ్రాలు అనే స్థితి తొలగిపోతాయి. మూడోది ధన్యకరమైన జీవితం అనుగ్రహించబడుతుంది. ఆ ధన్యకరమైన జీవితం ఏంటంటే పరిశుద్ధాత్మతో నింపబడిన కుమారుని కన్నాం. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇతను ఈ రోజున మీరు ఆవేశంతో కంగారు పడదు. మీ వంతు వస్తుంది. మీ వంతు వస్తున్నప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. అంతవరకు ఎలిజబెత్, జకరియా ఇరువురు కూడా సహనముతో భక్తి చేస్తూ అలాగే ఉన్నారు. అలాగే కొనసాగించబడ్డారు. ఈరోజు చెప్తున్నాను, మాటలు వినబడుతున్నాయని భక్తి ఆపకు. తిరుగుతున్నారని మందిరంకి వెళ్ళడం ఆపొద్దు. తిరుగుతున్నారని వెనకడికి వేయడం, వెనకడికి వేసి వెనక్కి వెళ్ళిపోవద్దు. నీ భక్తి నువ్వు చేసుకుంటూ వెళ్ళు. దేవుని కార్యాలు పరలోకములను మన మీద కుమ్మరించబడుతూనే ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా. మన మీద కుమ్మరించబడుతూనే ఉంటాయి. ఆశ కలిగిన ప్రాణాలను దేవుడు తృప్తిపరుస్తున్నాడు. ఈరోజు మీరు మరి ఎక్కడ రాసుకుంటారో తెలియదు. అన్నిటికంటే ముఖ్యంగా హృదయం అనేది రాసుకోండి. మనుషులలో మీకున్న నింద తొలగించి నేను శ్రేష్టమైన బహుమానములను ఇవ్వగలిగిన దేవుడనై ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. అతని వంతు వచ్చినప్పుడు, అమ్మాయి చెప్పండి, అతని వంతు వచ్చినప్పుడు 9వ వచనంలో అతని వంతు వచ్చినప్పుడు అతను ఎక్కడికి వెళ్ళాడు? దేవుని మందిలోకి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు యథాప్రకారం చేయించినట్టుగానే మందిలో దోపమేద్దాము, నూనె పోద్దామని అన్నట్టుగానే వెళ్ళిపోయాడు. కానీ ఇతను ఎప్పుడు వస్తాడా అని దేవుని సన్నిధిలో దేవుడు సిద్ధంగా చూస్తా ఉన్నాడు. హల్లెలూయా. నా యొద్దకు వచ్చిన వారు నేను ఎంత మాత్రమును తోసివేయక దీవించి దయతో తన చేతులు చాచి తన కౌగిట్లో భద్రపరుచుకోవడానికి దేవుడు సిద్ధంగానే ఉన్నాడు. నేను అంటాను, జకరియా ఎలాగైతే నమ్మలేదో మనం కూడా కొన్నిసార్లు ఆయన నమ్మట్లేదు. ఏదో విన్నాం, వెళ్ళిపోతున్నాం, అంతే. ఏదో వింటున్నాం, వెళ్ళిపోతున్నాం. బయట ఉన్న వాళ్ళు నమ్ముతున్నారు.
బయట ఎక్కడెక్కడి నుంచో వింటున్న వాళ్ళు నమ్ముతున్నారు, కానీ మందుల్లో ఉన్నవాళ్ళు మాత్రం ఆయన వైపు మాత్రం చూడట్లేదు. దేన స్థితిలో ఉండిపోవడం గల కారణం ఏంటంటే వారు దేవుని మాట నమ్మక. ఎవరి మాట నమ్మక? దేవుని మాట నమ్మక. అసలు నమ్మలేదట. కానీ బయట ఉన్న వాళ్ళు మాత్రం ఎలా, అతని ముఖం ఎలా ఉందట? దర్శనము కలిగి 22వ వచనం, మొదటి అధ్యాయం 22వ వచనం. వారు దేవునికి స్తోత్రం. ఎవరికి కలిగిన దర్శనం? ప్రార్థన చేసిన వాడికి కలిగిన దర్శనం, భక్తి చేసిన వాడికి కలిగిన దర్శనం, దేవుని వైపు చూసిన వాడికి కలిగింది దర్శనం, కష్టాన్ని భరించిన వాడికి కలిగింది దర్శనం, మాటలను సహించిన వాడికి కలిగిన దర్శనం. ఈరోజు నా జీవితంలో దేవుడి యొక్క దర్శనం మనకు కలగాలంటే భక్తి జీవితంలో ముందుకు వెళ్ళాలి. విశ్వాస జీవితంలో ఏమాత్రం వెనకడికి వేయకుండా ముందుకు కొనసాగించాలి. మాటలు వస్తున్నాయా? నో ప్రాబ్లం, అవన్నిటినీ తొలగించాడు ఒక్క కార్యం చేత. ఆమె నిన్నంతటి తొలగిస్తాడు ఒక కార్యం చేత. ఆ ఒక్క కార్యం ఎప్పుడు జరిగిందో అప్పుడు చెప్తారు దేవుడు నిన్ను దీవించాడు. ఏ నోరైతే నిన్ను తిట్టిందో, ఏ నోరైతే నిన్ను అవమానపరిచిందో ఆ స్థలంలో దేవుడు నిన్ను లేపి నిన్ను ఎలా నింపుతాడనంటే దయాప్రాప్తురాలా. ఆమె దేవుడి చేత దయ పొందిన వారుగా మనం పైకెత్తబడతాం. అటువంటి స్థితిలోకి మనం వెళ్ళాలనంటే మనం చేయవలసిన 3 పనులు: ఆజ్ఞను, మూడవది న్యాయ విధులను, మూడవది నీతిమంతులుగాను మనం దేవుని దృష్టికి నడుచుకోవాలి. ఆజ్ఞలు, న్యాయ విధులు, మూడవది దేవుని దృష్టికి నీతిమంతులుగా నడుచుకోవాలి. ఎన్ని రకాలు ఉన్నాయి సార్. ఏంటి ప్రభా కానీ నేను మాట్లాడినా ఉన్నావా, చూస్తున్నావా, చేస్తున్నావా అని దేవుడు అన్నది. దేవుడు అన్ని చూస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. అన్నిటికంటే ఏది ఎక్కువ చూస్తున్నాడు అంటే అన్నిటికంటే నీ భక్తి ఎక్కువ ఉండాలి, నీ ప్రార్థన ఎక్కువ ఉండాలి. అప్పుడు దేవుడు నీ మీద కన్ను దృష్టి నిలిపి నేను దీవిస్తాను. కనుక మీ అందరి విషయంలో మీ వంతు వచ్చిందని నేను దైవజనుడిగా ప్రకటన చేస్తా ఉన్నాను. ఆమె మీ వంతు వచ్చింది. దేవుని మందిరానికి వచ్చిన మీరు ఈ 9 దినాల నుండి దేవుని దర్శనాన్ని చూస్తూ ఉన్నారని నేను నమ్ముతా ఉన్నాను. దేవునికి స్తోత్రం. దేవుడు మన కంటికి కనబడుతున్న వాక్యం, మన హృదయాన్ని తాకుతున్న వాక్యం. ఈ 9 దినాల నుండి దేవుని ప్రత్యక్షత మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగుగా. దేవుని మాటలు వింటున్న మనము ఆత్మీయంగా బలపరచబడుతూ ఉన్నాం. శక్తివంతమైన వ్యక్తులుగా మనం దీవించబడతా ఉన్నాం. ఆమె హల్లెలూయా. పడిపోయిన చోట దేవుడిని నేను నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు నమ్మడంలో ఉంది అసలు కార్యం. దేవునికి స్తోత్రం. జకరియా చేసిన పనిలాగా మనము చేయొద్దు. దేవుడి సన్నిధిలో నమ్మకంతో వెళ్దాం. దేవా నా మీద నుండి నిందను నువ్వు తొలగించావు, నాకు ఆశీర్వాదం ఇచ్చావని నమ్ముతూ ప్రభు సన్నిధిలో నుంచి వెళ్దాం. ఎంత నిమిత్తం ప్రార్థన చేస్తాం చదివించిన పడితే దేవుడి సన్నిధిలో దేవుడి సన్నిధిలో నిలబడదాం. ప్రభు కార్యములను మనం